ఈరోజు చేరికలకు సంబంధించి వచ్చినటువంటి నాయకులకు అందరికీ ఇంతకుముందే స్వాగతం సుస్వాగతం తెలియజేశాను. పెద్దలు మన గ్రామ పార్టీ నుంచి రాష్ట్ర పార్టీ దాకా పార్టీని బలోపేతం చేయడానికి తీసుకున్నటువంటి బాధ్యతను నడుపుతున్నటువంటి నాయకుడు మన వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న తారక రామారావు గారికి ప్రత్యేకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, అందుకోసం గ్రామ స్థాయి నుంచి పైదాకా మనం అందరం అన్ని రకాలుగా పార్టీని స్ట్రెంథెన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా దుర్మార్గమైన శక్తులు పొంచి ఉన్నాయి, మేకతోలు కప్పుకున్న పురులు ఉన్నాయి, వీటన్నిటిని గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, వారికి ఒక్కటే ఒక విన్నపం చేసుకుంది ఏమంటే, గ్రామ స్థాయిలో పనిచేస్తున్నటువంటి నాయకత్వం నుంచి మండల జిల్లా నాయకత్వం దాకా పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి తీసుకొని మా పార్టీని బలోపేతం చేసి మనమందరం కలిసికట్టుగా ముందుకు సాగడానికి కనీసం ఒక 25-30 సంవత్సరాలు వేరే పార్టీకి స్థానం లేదు, ఒక టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందని చెప్పే విధంగా మనమంతా తయారు కావాలి. నా నుంచి మీ వరకు అందరం కూడా పార్టీని పటిష్టం చేస్తూ ముందు పోవాలి తప్ప వ్యక్తిగత అవసరాల కోసం కాదని చెప్పేసి మీతో మనవి చేస్తూ, ఒక మాట ఏమంటే, అన్న మంత్రి ఉండగానే మన నాగార్జున సాగర్ నందికొండ మున్సిపాలిటీ చేసినారు, హాలియాను మున్సిపాలిటీ చేసినారు. వాటికి 30 కోట్లు 20 కోట్లు 50 కోట్లు ఇస్తామని చెప్పేసి ఆ రోజు అన్నారు. కానీ టెంటేటివ్గా ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలతో తీసుకోలేకపోయినాం. అన్న హాలియా కోట్ల రూపాయలు పెట్టి బాగు చేశారు, కానీ అది ఒక గోళం లాంటిది, సరిపోని దోమలు పుట్టి అన్ని రకాల నియోజకవర్గం జిల్లాకు జరిపే దోమలు అక్కడే పుడతాయి. అందుకని మీరు ఇచ్చినటువంటి మా వాగ్దానాన్ని అమలు చేపించేసి ఆ 2 పట్టణాలను తీర్చిదిద్దాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. దాంతోపాటు మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి వాగ్దానం ఒక 2 ఉన్నాయి. ఒకటేమో అక్కడ డిగ్రీ కళాశాల ఇస్తామని చెప్పినారు, రెండవది ఆలియాలో డిగ్రీ కళాశాల, మూడవదేమో అక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ సంబంధించి చింతలపాలెం కానీ తర్వాత నాగార్జునపేట కొత్తవి మంజూరు చేపించేసి తేలిపేండుకున్నటువంటి అదే తమ్ముడా అక్కడ మంజూరై ఉన్నటువంటి 2 లిఫ్ట్ ఆల్రెడీ మంజూరై ఉన్నాయి. ఒకటేమో కూగుడుచేడు తండా 2,90,00,000 మంజూరైనాయి, చిన్న పని అది మొదలు పెట్టేయడానికి వీలుంది. దాంతోపాటు మన నెల్లికలకు సంబంధించిన లిఫ్ట్ కూడా పూర్తిగా దాదాపు ఇదైంది. ఈ రెండింటిని ప్రారంభించాలా, ఆ 3 లిఫ్టు మాకు ఇప్పియాలా, పట్టణాలను రెండింటిని నందికొండను హాలియాను తీర్చిదిద్దాలని మీకు నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, శాసనసభ్యుడిగా నందికొండను తీర్చిదిద్దితే మనకు ఒక పేరు వస్తుందని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. పెద్దలు మన వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణకు దిక్సూచిగా గ్రామ స్థాయి నుంచి దేశాలు ప్రపంచ స్థాయి వరకు గమనము తెలిసి మన జీవన విధానం తెలిసినటువంటి యువ నాయకుడు, అనర్గళంగా అన్నింటినీ అర్థం చేసుకొని మాట్లాడగలిగే నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ మన రామన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.